నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు నాతో పాటు ఉన్నారు. మేడం తో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ప్రపంచ యాత్రికుడు అని అంటే హిందూ దేవుళ్ళ మీద అవమానించిన అంటే ఆ కాంట్రవర్సీలో గత చాలా నెలలుగా అతను వైరల్ అవుతూనే ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు. రీసెంట్ గా అతను ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేశారు అంటూ అన్వేష్ స్పందించాడు. దానికి చాలా కాంట్రవర్సీ వ్యాఖ్యలు అయితే చేస్తున్నాడు. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అన్వేష్, మీకు దమ్ము ధైర్యం ఉంటే హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో మీరు సజ్జనార్ గారికి ఫోన్ చేయండి. అంతే అడుగుతున్నామ్మా. ఎక్కడో ఉండి ఒక వీడియో రిలీజ్ చేసి ఎంత వ్యంగ్యంగా మాట్లాడాడంటే, మీరు నన్నేం చేయగలరు ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా. నాకు ఇన్స్టాగ్రామ్ పోతే పోయింది, 2 చేతులు 2 ఇన్స్టాగ్రాములట, 2 కాళ్ళు 2 యూట్యూబులట. ఒక ఇన్స్టాగ్రామ్ క్లోజ్ అయింది, ఒక చెయ్యి పోయింది. ఇంకో ఇన్స్టాగ్రామ్ పోయింది, ఇంకో చెయ్యి పోయింది. ఒక యూట్యూబ్ మూసిపోయింది, ఒక కాలుకుంటయింది, ఇంకో యూట్యూబ్ మూసేశారు. అప్పుడు నేను డేక్కుంటూ వెళ్ళిపోతా. నా పొట్ట కూడా మీరు ఇది చేశారా? నా కంఠం ఉంది, కంఠంతో మాట్లాడతాను. ఇట్లా పిచ్చి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అతను మాట్లాడింది, నా మెడ మీరు శంభాజీ మహారాజ్ తల నరికినట్టుగా నా తలను నరుకుతారా అని అడిగాడు. శంభాజీ మహారాజ్తో నీకు పోలికేంటి? ఇది చాలా తప్పు. అంటే నేను అనేది, మొన్నటి వరకు హిందూ దేవుళ్ళని తిట్టాడు, ముఖ్యంగా దేవతలను తిట్టాడు, గరికపాటి లాంటి ప్రవచనకర్తల్ని చాలా బూతులు తిట్టాడు. ఇవాళ శంభాజీ మహారాజ్తో పోల్చుకుంటూ తనేదో చాలా పెద్ద గొప్ప వ్యక్తిని అనుకుంటున్నాడు. దీని మీద మహారాష్ట్ర వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి, మహారాష్ట్ర పోలీసు. ఎందుకంటే ఇది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళకి శివాజీ మహారాజ్ అంటే చాలా గౌరవం కదా. ఆ తర్వాత ఇంకో మాట లాస్ట్లో ఏమన్నాడంటే, వినాయకుడిని చూపిస్తూ, వినాయకుడి మీద ఒట్టేసి చెప్తున్నా, మీ ఎవరిని వదిలిపెట్టను అన్నాడు. బెదిరిస్తున్నాడు. ఏంటో ఎవరిని వదిలిపెట్టాడు? నువ్వు ముందు హైదరాబాద్ రా, నిన్ను పోలీసులు వదులుతారో లేదో చూద్దాం మనం కదా. నేను అనేది ఏంటంటే, ఒక మర్యాదగా ఒక మంచిగా ఉంటే అతనికి ఒక గౌరవం ఇచ్చారు. ఇవాళ నువ్వు గొప్పవాడివి అయ్యావంటే తెలుగు వాళ్ళ వల్లే కదా, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మిమ్మల్ని చూడటం వల్లే కదా. మీరు ఒక క్రిస్టియన్ అని చెప్పుకుంటూ మళ్ళా హిందువులను తిడుతూ మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? నా యూట్యూబ్ నడుస్తోంది, నా యూట్యూబ్ చూస్తున్నారంటే మనం ప్రజలకు చెప్తున్నాం. మీరు ఆలోచించుకుని ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి. మీ వ్యక్తిగతమే కావచ్చు, కానీ ఇలాగా పెట్టలేకపోతూ ఉంటే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? కాబట్టి ఇవాళ నా అన్వేష్కి ఒకటే మనం చెప్తున్నామండి, మీరు ఇలా పిచ్చివాగులు వాగడం కాదు. మీరు ఎవరిని బెదిరిస్తున్నారు? ఎవరిని ఏం చేస్తారు? మీరు వచ్చి చెయ్యండి. ముందు ఇండియాకి రండి, హైదరాబాద్కి రండి, ఎవరి సంగతి తేలుస్తారో తేల్చండి. మాకు ఇక్కడ ఎవ్వడు పని పాట లేకుండా లేడు. కానీ ఇవాళ ఆయన మాట్లాడాడు కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఏం పీకలేరు అన్న వర్డ్స్ కూడా నేను పదాన్ని వాడటల్లా. ఇప్పుడు వాళ్ళు ఎవరో వాడారని మనం దగ్గర అక్కర్లేగా, అందుకోసం నేను ఆ మాటలు వాడటల్లా. ఆయన వాడిన మాటలేవి నాకు అవసరం లేదు. ఒకే ఒకటి ఏంటంటే, మీరు జరిగిన వాటి అన్నింటికి మర్యాదగా క్షమాపణ చెప్పి ముందుకెళ్ళండి. లేదు ఇండియాకు వచ్చి హైదరాబాద్కి వచ్చి మీరు ఎవరిని ఏం చేస్తారో చేయండి, లేదు సజ్జనార్ గారి దగ్గరికి దమ్ముంటే వెళ్ళండి. అంతే మేడం. అంటే దూరంగా ఉండి ఇలా వీడియోస్ పెట్టి అంటే ఎవడేం చేస్తాడులే అని ఇదన్నమాట. అంటే ఇది ఒక స్ట్రాటజీ కూడా కావచ్చు. స్ట్రాటజీనే. మళ్ళా కొంచెం వ్యూవర్స్ తెచ్చుకోవడానికి. అంటే వస్తుంది అతనికి, డబ్బు ఎక్కువైపోయి, అందుకే ఆర్థిక మూలాల మీద కొట్టాలని చెప్పేది మనం. ఎప్పుడైనా కూడా ఇలాంటి వాళ్ళకి ఆర్థిక మూలాల మీద కొట్టాలి. ఎగ్జాక్ట్లీ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.